హాయ్ అండి. ఈరోజు మనం రుచికరమైన ఆలూ కుర్మా చేద్దాం రండి. ఆలూ కుర్మా చపాతీ, పూరి, వెజ్ బిర్యానీ, జీరా రైస్, బగారా రైస్‌లోకి లేదా వేడి వేడి అన్నంలోకైనా సరే చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితే గనక ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. ఈ ఛానల్‌ని ఎవరైతే ఫాలో అవ్వట్లేదో ముందుగా అయితే ఫాలో అవ్వండి. ఆలూ కుర్మా చేయడం చూద్దాం ఒకసారి. ఆలూ కుర్మా చేయడం కోసం ఒక హాఫ్ కేజీ పొటాటోస్ తీసుకున్నాను. మీకు కర్రీ క్వాంటిటీ తక్కువగా కావాలి అనుకుంటే పొటాటోస్ తగ్గించి తీసుకోండి. తీసుకున్నటువంటి బంగాళాదుంపలను బాగా కడగాలి. దుంపలపై ఉన్న మట్టి మొత్తం పూర్తిగా పోయేటట్లుగా బాగా కడిగి ఉడికించాలి. బంగాళాదుంపలు ఉడికించడం కోసం కుక్కర్లో దుంపలను 2 ముక్కలుగా కట్ చేసి తగినన్ని నీరు పోసి ఉడికించాలి. మీరు గిన్నెలో అయినా సరే ఉడికించుకోవచ్చు. నేనైతే కనుక కుక్కర్లో ఉడికిస్తున్నానండి. కుక్కర్లో అయితే మనకి ఒక 2, 3 విజిల్లొస్తే సరిపోతుంది. మీరు కావాలంటే గిన్నెలో అయినా సరే ఉడికించొచ్చు. దుంపలు ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి విజిల్లో ఉన్న ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసి ఈ పొటాటోస్పై ఉన్న పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కాదు, అలా అని మరీ పెద్దగా కాదు, మీడియం సైజులో పొటాటోస్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో 4 కట్ చేసిన టమోటా ముక్కలు తీసుకోవాలి. మీరు ఒకవేళ పొటాటోస్ క్వాంటిటీ తగ్గిస్తే టమాటాలు కూడా తగ్గించుకోవాలి. అంటే 4 పొటాటోస్ తీసుకుంటే 2 టమోటాలు సరిపోతాయి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, ఒకవేళ మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్‌లో ఉంటే పచ్చి కొబ్బరైనా ఏసుకోవచ్చు. ఇందులోనే 6, 7 జీడిపప్పులు, ఇందులోనే ఒక స్పూన్ గసగసాలు వేసి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 3, 4 స్పూన్ల ఆయిల్ వేసి నూనె వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క, అదేవిధంగా 3 లవంగాలు, 2 యాలకులు తీసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగాక అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేయాలి. అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చి ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న టమోటా ప్యూరీ వేయాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఈ మిశ్రమాన్ని వేగనిచ్చి ఇందులోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపడ్డ ఉప్పు, రుచికి సరిపడా కారం వేసి అదేవిధంగా ఇందులోనే హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్లు తీసుకోవాలి. గ్రేవీ పల్చగా రావాలంటే ఎక్కువగా నీళ్లు తీసుకోవాలి. గ్రేవీ అనేది పల్చగా రావాలా లేదా నార్మల్‌గా మీడియంగా రావాలా చూసుకొని ఆ క్వాంటిటీని బట్టి వాటర్ పోసేసి బాగా కలుపుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి గ్రేవీనైతే ఉడికించాలి. ఎప్పుడైతే గ్రేవీ అనేది ఉడకడం స్టార్ట్ అవుతుందో అప్పుడు అంటే మనకి ఆయిల్ అంతా పైకొచ్చేసి గ్రేవీ అనేది మనకి ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఈ ఉడకడం స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఆలు ముక్కలు ఉన్నాయి కదా! ఆలు ముక్కలను మసాలా బాగా పట్టేలా కలపాలి. ఈ మంట అనేది మనం లో ఫ్లేమ్‌లో, మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఆలు ముక్కలన్నీ బాగా కలిపేసి మూత పెట్టాలి. మూత పెట్టి కర్రీ ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కర్రీని కలుపుతూ ఉడికించాలి. ఇలా కూర పైన ఆయిల్ అంతా పైకి వచ్చి కూర ఉడుకుతుంది. ఇప్పుడు అయితే గనక చివరిగా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయడమే. ఇంతేనండి. సింపుల్‌గా అయితే మనం ఈ ఆలూ కర్రీని తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో, కర్రీ అయితే అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో మంట పెట్టేసి ఉడికించుకోండి. ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.